హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బనానా మిల్క్ షేక్ ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. చూసేయండి వీడియో. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని నేనైతే 2 మీడియం సైజ్ బనానాస్ తీసుకున్నానండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. బాదం ఇంకా పిస్తా, పిల్లలకి హెల్తీ కదా అని చెప్పేసి. నెక్స్ట్ బనానాస్ని పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతాయండి. జస్ట్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. పిల్లలకి కూడా చాలా హెల్తీ. మన వీడియోని ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బనానాస్ అన్నీ కూడా ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో హనీ అయినా యూస్ చేయొచ్చండి. అలాగే ఐస్ క్యూబ్స్, నెక్స్ట్ వచ్చేసి మిల్క్ వచ్చేసి ఇప్పుడే ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. జస్ట్ కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం మిల్క్ ఇప్పుడే ఎక్కువ యాడ్ చేస్తే కనుక బనానా మొత్తం మెత్తగా బ్లెండ్ అవ్వదండి. పీసెస్ అలానే ఉండిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ నేను కొంచెం యాడ్ చేశానండి. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మనకు సరిపడినంత మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీకు మరీ పలుచగా కావాలంటే మిల్క్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అయితే మిల్క్ వచ్చేసి మనం ఫస్ట్ ఎక్కువ యాడ్ చేయకూడదు. చూస్తున్నారు కదా, నేనైతే ఈ కన్సిస్టెన్సీలోనే చేస్తాను. మీకు ఇంకా పలుచగా కావాలంటే కొంచెం మిల్క్, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ సమ్మర్లో పిల్లలు సరిగా తినారండి. ఆ టైంలో ఒక 10 మినిట్స్లో ఇలా చేసిస్తే వాళ్ళకు కూడా చాలా వరకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. అలానే చాలా హెల్తీ కూడా. పైన కొంచెం బూస్ట్ వేసాను. పిల్లలు బూస్ట్ అయితే ఇష్టంగా తింటారు, సో అందుకని నేను వేసాను. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి చాలా హెల్తీ కూడా. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.